నాగార్జున, రజనీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ చిత్రం 'కూలీ'. ఈ చిత్రంలో పాన్ ఇండియా స్థాయి స్టార్స్ నటిస్తున్నారు. ఆగస్టు 14న భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నాగార్జున పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. రజనీకాంత్ ను ఢీకొడుతూ ఆయన చేస్తున్న పాత్ర సినిమా మొత్తానికి హైలైట్ గా నిలవబోతుందట. నాగార్జున పాత్ర డిఫరెంట్ కోణాల్లో ఉండబోతుందట. ఇక స్క్రీన్ మీద దాన్ని చాలా కొత్తగా పండించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఆయనకు విలన్ గా మంచి గుర్తింపు రావడమే కాకుండా నటుడిగా కూడా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లిమ్స్ ఆడియన్స్ లో మామూలు ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయలేదు. ఒక్క తమిళంలో మాత్రమే కాదు, తెలుగులోనూ ఈ సినిమాపై నెలకొన్న యుఫోరియా అంతా ఇంత కాదు. మరీ ముఖ్యంగా నాగార్జున కీ రోల్ చేస్తుండడం, దట్టు నెగటివ్ రోల్ అవడంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు క్రియేట్ అయ్యాయి. గ్లిమ్స్ లో గోల్డ్ మాఫియా సామ్రాజ్యంలోకి కూలీ పని చేసుకుంటూ బ్రతికేవాడు వెళ్లి విలన్లను ఓచుకోతకొస్తూ మండిగా నిలబడిపోతాడు అనే రేంజ్ లో రజనీ క్యారెక్టర్ ను చూపించారు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్స్ కూడా కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రం తమిళనాడు నుండి మొట్టమొదటి 1000 కోట్ల సినిమాగా నిలుస్తుందని అక్కడి ట్రేడ్ పండితులు బలంగా నమ్ముతున్నారు. అయితే కోలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సూపర్ స్టార్ రజనీకాంత్ 260 నుంచి 280 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నాడట. దేశ చరిత్రలో ఏ ఇండియన్ యాక్టర్ కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ని అందుకోలేదు. ఓ షోలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. రజనీకాంత్ కు తొలుత వేరే కథ చెప్పానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ తో సినిమా చేయాలనుకున్నప్పుడు ఆయనకు వేరే కథ చెప్పాను, కానీ అనుకోని కారణాల దృష్ట్యా ఆ సినిమా కార్యరూపం దాల్చలేదని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ చెప్పారు. 2 నెలలకు పైగా ఆ స్క్రిప్ట్ పై పనిచేసినట్లు తెలిపారు. ఆ కథ రజనీకాంత్ కి బాగా నచ్చింది, కానీ 2 నెలల తర్వాత మళ్ళీ ఆయనను కలిసి కూలీ కథ చెప్పాను. కూలీ భారీ హిట్ అవుతుందని తెలిపాడు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.